హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ వచ్చి ఉన్నాయి నా దగ్గర ఇంట్లో రివ్యూ కోసం. ఇంకా పెండింగ్ ఎందుకు పెట్టాలని ఇమీడియట్లీ వన్ బై వన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 20 డేస్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. అపిచర్ బ్రాండ్ తెలుసు కదా, నేను స్టూడియోలో వాడే ఎల్ఈడి లైట్స్ అన్నీ అపిచర్ బ్రాండ్వే. చాలా హై క్వాలిటీ స్టూడియో, ఇంకా సినిమాకి, టీవీ ప్రొడక్షన్కి, అన్నిటికీ అంటే వీడియో ప్రొడక్షన్కి పనికొచ్చే మంచి టాప్ క్లాస్ క్వాలిటీ లైట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇంకా లైట్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్తో టచ్ లేకపోయినా చూడండి, ఎందుకంటే ఏదో ఒక మీకు అంటే నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అయితే ఇంకా లేట్ చేయకుండా మనం అపర్చర్ నుంచి వచ్చిన ప్యాకేజ్ నాకు 3 బాక్సెస్ వచ్చినాయి. ఇవి ఇమీడియట్లీ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి నాకు అపర్చర్ నుంచి వచ్చిన బాక్స్ ప్యాకేజింగ్లు 3 బాక్సెస్ వచ్చినాయి. 3 కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇవి యాక్సెసరీస్, అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఐటమ్ మనది ఇది అపర్చర్ది. పైన మీరు చూడొచ్చు అమెరాన్ 60D అని రాసుంది. ఇది అంటే సిఓబి ఎల్ఈడి లైట్. ఇది సైడస్ లింక్ అని యాప్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు అని రాసుంది. ఒక చిన్న సూట్ కేస్ లాంటి, బ్రీఫ్ కేస్ లాంటి థర్మకోల్ బాక్స్లో వచ్చింది. ఇక్కడ యాక్సెసరీస్ దాని లోపల ఏమేమి వచ్చినాయి, ఇక్కడ అన్ని బ్యాక్ సైడ్ పిక్చర్ ఉంది. అది వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. బాక్స్ క్వాలిటీ అది బాగుంది, అమెరాన్ బ్రాండింగ్ ఉండేసి. కానీ మంచి హార్డ్ కేస్ ఏదన్నా ఇస్తే బాగుండేది, ఇంకొన్ని డబ్బులు ఎక్కువ తీసుకొని. ఇట్లాంటి థర్మకోల్ కేసులు కొన్ని రోజుల తర్వాత డ్యామేజ్ అయిపోతాయి, అంటే డైలీ యూస్కి ఏం పనికిరావు. అంటే మనం కెమెరా బ్యాక్ ప్యాక్లో అవన్నీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అది మన యాక్చువల్ ఎల్ఈడి లైట్, దానికో రిఫ్లెక్టర్, వేరే ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. ఇది ఎల్ఈడి లైట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 2.5 kgs ఉంటుంది. ఇది సాలిడ్ ఉంది, బిల్ట్ క్వాలిటీ. అపర్చర్ బాగుంటాయి. ఇక్కడ మీరు అమెరాన్ బ్రాండింగ్ ఇంకా 60D చూడొచ్చు. అక్కడ డిస్ప్లే కూడా చూడొచ్చు. బీటీ రీసెట్ అని ఒక బటన్ ఉండేసి గ్రే కలర్లో మెటాలిక్ ఫినిష్లో బాగుంది. టఫ్, డ్యూరబుల్ ఉండేలాగా. వీళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి వేరే లైట్స్ నేను యూస్ చేస్తున్నాను. లాక్ రిలీజ్ బటన్, ఇంకా మౌంట్ బ్యాటరీ కోసం మీకు అక్కడ అడాప్టర్ ఇంకా పెట్టుకోవడానికి, ఇంకా పవర్ బటన్, డీసీ ఇన్కి పోర్ట్ ఉంది, ఇంకొకటి నాబ్ ఉంది. ఇది రొటేట్ కూడా చేయొచ్చు, పుష్ చేసి కూడా మీరు ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేయొచ్చు. అవన్నీ తర్వాత డెమో ఇస్తాను మీకు. అందులో మౌంట్ బ్యాటరీ పెట్టొచ్చు, లేకపోతే అడాప్టర్ పైన కూడా రన్ చేయొచ్చు. ఈ క్యాప్ మాత్రం మీరు సిఓబి లైట్స్ ఎప్పుడు యూస్ చేయకపోతే దాని క్యాప్ని తీయకూడదు. ఇంకోటి 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది. ఇది తీసి మీకు చిప్ ఆన్ బోర్డ్ కూడా ఇక్కడ చూపించేస్తాను. ఇది సింగిల్ కలర్, అంటే మీకు 5600 డిగ్రీస్ కెల్విన్స్ డే లైట్ మ్యాచింగ్ కలర్ టెంపరేచర్ ఉంటుంది. సిఓబి పైన ఒక గ్లాస్ మీకు ఫిల్టర్ కూడా ఉంది. అది చాలా ఇంపార్టెంట్, అది చీప్ లైట్స్లో అది ఉండదు. ఇంకోటి ఇది ఒకటి స్టాండ్కి పెట్టే మౌంట్ కూడా వచ్చింది, ట్రైపాడ్కి పెట్టేది. ఇంకోటి బౌన్స్ మౌంట్ ఉన్న రిఫ్లెక్టర్ కూడా వచ్చింది. ఇది మీరు దీనిపైన పెట్టేసి డైరెక్ట్ ఇట్లా లైట్ కూడా యూస్ చేయొచ్చు. ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కానీ హార్ష్ ఉంటుంది లైటింగ్. ఇంకా ఇది అడాప్టర్ 19 వోల్ట్ది. దీనికి 3 పిన్ మెయిన్స్ కార్డ్ వాళ్ళు అక్కడ అందులో కిట్లో ఇంక్లూడ్ చేయలేదు. మరి అది మిస్ అయిందా లేకపోతే ఏమైంది తెలియదు. ఇంకోటి ఎన్పిఎఫ్ సోనీ బ్యాటరీస్ నుంచి మీకు మౌంట్ కన్వర్జన్కి సపరేట్ అడాప్టర్ కూడా వచ్చింది. ఇంకా ఇది ఒకటి యాక్సెసరీస్ బాక్స్ ఉందన్నాను కదా, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇందులో ఏంటంటే హ్యాండ్ హెల్డ్ మీకు బ్రాకెట్ కూడా వచ్చింది. అంటే ఆ లైట్ని మీరు దీనికి ఫిక్స్ చేసుకొని చేతిలో పట్టుకొని కూడా యూస్ చేయొచ్చు. చేతితో పట్టుకొని చాలా యూస్ఫుల్. ఇట్లా మీకు అవుట్డోర్లో అసిస్టెంట్, ఎవరైనా లైటింగ్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి పట్టుకోమని చెప్పొచ్చు. ఎక్కడ వెళ్ళినా కానీ ఒక బ్యాటరీ దానిపైన పడేస్తే, ఎన్పిఎఫ్ సిరీస్ 2 బ్యాటరీలు పడేస్తే మీరు ఇట్లా హ్యాండిల్కి ఇచ్చేసి, ఈవెన్ దానికి అంబ్రెల్లా పెట్టడానికి కూడా మీకు ఆప్షన్ ఉంది ఈ హ్యాండిల్కి. మీరు అంటే అక్కడ ఒక హోల్ ఉంది, అందులోంచి మీరు అంబ్రెల్లా రాడ్ వేసి అంబ్రెల్లా టైట్ చేయొచ్చు. ఇంకోటి చిన్న మినీ డిఫ్యూజర్ కూడా వచ్చింది. ఇది పెద్దగా అంత ఏం పనిచేయదు. ఇది అంటే జస్ట్ మీకు ఉన్న లైట్ హార్ష్నెస్ని కొంచెం తగ్గించడానికి యూస్ చేయొచ్చు అంతేగాని పెద్దగా డిఫ్యూజన్ దాంతో అంత ఏం రాదు. నాకు ఇట్లాంటి ఎన్నోసార్లు ట్రై చేశాను నేను. దీనికంటే ఇది సపరేట్ సాఫ్ట్ బాక్స్ వచ్చింది కదా, లైట్ బాక్స్, ఇట్లాంటివి పెట్టుకోవడమే బెటర్. ఇది అపర్చర్ బ్రాండ్దే. మీకు 45 సైజ్ది లైట్ బాక్స్ వచ్చింది. మంచి క్యారీ కేస్ తోటి వచ్చింది. చాలా యూస్ఫుల్ ఇది. యాక్చువల్గా మీకు సాఫ్ట్ లైటింగ్ కోసం ఇలాంటివి కంపల్సరీ. దాంట్లో డిఫ్యూజర్స్ వచ్చినాయి, బోయన్స్ మౌంట్ వచ్చింది, ఇంకా ఇది లైట్ బాక్స్ వచ్చింది. ఇదంతా కంప్లీట్ సెటప్ చేసి నేను ట్రైపాడ్కి పెట్టి కంప్లీట్ మీకు డెమో ఇచ్చి బ్లూటూత్ నుంచి లైట్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా కంప్లీట్ అన్బాక్సింగ్. అపర్చర్లో అమెరాన్ సిరీస్ 60D 5600 డిగ్రీస్ కెల్విన్స్, అంటే డే లైట్ తోటి మ్యాచ్ అయ్యే కలర్ టెంపరేచర్ ఉన్న సిఓబి ఎల్ఈడి లైట్ది కంప్లీట్ అన్బాక్సింగ్. ఇంకా దాంతోపాటు చాలా యాక్సెసరీస్ వచ్చినాయి కదా. ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో. నాకు యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి లైట్ కావాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. అందులో అపర్చర్ బ్రాండ్ అంటే ఇది 95+ సిఆర్ఐ లెవెల్స్ ఉంటాయి. సిఆర్ఐ లెవెల్స్ అంటే కలర్ రెండరింగ్ ఇండెక్స్ అంటారు. అంటే ఇందులో వచ్చే వైట్ లైట్ ఏదైతే ఉంటుందో అందులో అన్ని కలర్స్ని ప్రొడ్యూస్ చేసే
అంటే స్పెక్ట్రమ్ ఉంటుందా లేదా అనే దాన్ని సిఆర్ఐ లెవెల్స్‌లో మెజర్ చేస్తారు. అది నంబర్ ఎంత ఎక్కువ ఉంటే 95 పైన ఉంటే మీ స్కిన్ టోన్స్ కానివ్వండి, ఇంకా మిగతా అన్ని కలర్స్ అన్నీ చాలా యాక్యురేట్ వస్తాయి. అది ఒకవేళ చాలా తక్కువ ఉందనుకోండి, సమ్ డిఫరెంట్ స్కిన్ టోన్ వస్తుంది. అంటే చీప్ బడ్జెట్ లైట్స్, లోకల్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, అందులో సిఆర్ఐ లెవెల్స్ తక్కువ ఉండేసి అసలు కలర్స్ అనేది మీకు పర్ఫెక్ట్ రానే రావు. ఇప్పుడు నేను నా మెయిన్ లైట్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అది కూడా అపర్చర్దే 120D, ఇది 60D. అంటే దీని సిఓబి చిప్ ఆన్ బోర్డ్ ఉంది కదా, దీని లైటింగ్ అవుట్పుట్ వచ్చేసి 65 వాట్ ఉంటుంది. దీని స్పెషల్ మెయిన్ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే పోర్టబిలిటీ ఇంకా పవర్ లేకుండా బ్యాటరీస్ పైన, ఎన్పిఎఫ్ సిరీస్ బ్యాటరీస్ పైన కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ అడాప్టర్ పెట్టేసి 2 చిన్నవి ఎన్పిఎఫ్ సిరీస్ బ్యాటరీస్ పెట్టినా మీరు ఎంత పెద్ద అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వి మౌంట్ బ్యాటరీ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే మీకు ఫోన్ తోటి యాప్ కంట్రోల్ కూడా ఉంది. సైడస్ లింక్ అని చెప్పేసి మీకు యాప్ ఉంది కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు జస్ట్ ఒకసారి చూపించేస్తాను. ఒకటే ఇది కలర్ టెంపరేచర్ లైట్ కాబట్టి మీకు 5600 డిగ్రీస్ కాబట్టి మీకు జస్ట్ ఇంటెన్సిటీ ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఒక 8 లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇందులో వేరే మోడల్ ఉంది మీకు, ఇది డి కదా, 60D, 60X అని ఉంది. ఆ ఎక్స్ అనేది మీకు ఈవెన్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా మీకు కొంచెం మెనూ డిఫరెంట్ ఉంటుంది. అంటే అది కలర్ టెంపరేచర్ 3200 నుంచి 6500 వరకు మీరు వేరీ చేసుకోవచ్చు. కానీ యూజువల్లీ నాకు 5600 బెస్ట్ కలర్ అనిపిస్తుంది. ఇంకా ఇందులో లైటింగ్ కొంచెం దానికంటే కంపేర్ చేస్తే అది మీకు వేరియబుల్ కలర్ టెంపరేచర్ దానికంటే ఇందులో కొంచెం స్లైట్లీ అవుట్పుట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం సింపుల్ టు యూజ్ ఉంటుంది. మీకు ఇంకా ఊరికే కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునే పని కూడా ఉండదు. ఇందులో యాక్చువల్గా మీకు యాక్సెసరీస్లో ఇది నేను ఇట్లా హ్యాండిల్ ఉంది కదా, ఇట్లా మౌంట్ ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరికన్నా ఇచ్చి ఇట్లా పట్టుకోమని చెప్పొచ్చు. ఈ రిఫ్లెక్టర్కి ఈవెన్ కావాలంటే ఒక చిన్న మినీ డిఫ్యూజర్ కూడా ఇచ్చారు. ముందు పెట్టుకొని కొంచెం డిఫ్యూజ్ లైట్ మీరు యూజ్ చేయొచ్చు డిఫ్యూజన్ తోటి, అంటే హార్ష్ షాడోస్ రాకుండా. ఇంకా మీకు ఒకటి 19 వోల్ట్ అడాప్టర్ కూడా వచ్చింది. కానీ దీనికి 3 పిన్ ప్లగ్ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. అంటే మెయిన్స్ కార్డ్ రాలేదు. నేనైతే బ్యాటరీస్ తోటి యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి ఇది పెట్టి చూశాను నేను, ఓకే ఉంది. మీకు ఒకవేళ ఎన్పిఎఫ్ సిరీస్ మీకు ఇలాంటి బ్యాటరీ ఆప్షన్ లేదంటే ఈవెన్ మీరు అడాప్టర్ పైన కూడా, పవర్ పైన కూడా రన్ చేయొచ్చు. ఇంకా ఇందులో బిల్ట్-ఇన్ మీకు ఫ్యాన్ కూడా ఉంది కూలింగ్ కోసం. చాలా సైలెంట్ ఉంది, అసలు ఆల్మోస్ట్ సౌండే లేదని చెప్పాలి, అంత సైలెంట్గా రన్ అవుతుంది. ఇంకా పెద్ద గేమ్ ఒకటే బటన్ ఉంది, ఇక్కడ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో మీకు ఇంటెన్సిటీ ఇంకా మోడ్స్ ఏమేమి ఉన్నాయి అవి చూపిస్తుంది. ఇంకోటి నాబ్ ఉంది, ఇది ఇంటెన్సిటీ మీరు 0 to 100 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా పుష్ చేస్తే మీకు స్టెప్స్లో కూడా 10, 20, 40, 60 ఇట్లా స్టెప్స్లో కూడా మారుతుంది. ఒకసారి ఆన్ చేసి మీకు చూపించేస్తాను. ఇది యాక్చువల్గా మీకు బ్లూటూత్ తోటి కూడా చూపిస్తాను కనెక్ట్ చేసి. ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఇప్పుడు 13%లో ఉంది. కలర్ లైట్ టెంపరేచర్ది, మీరు కలర్ టెంపరేచర్ది 5600 డిగ్రీస్ కెల్విన్స్ అంటే ఎగ్జాక్ట్లీ స్కిన్ టోన్కి. అంటే ఇప్పుడు ఇది వితౌట్ ఇది లైట్ బాక్స్ లేకుండా ఉంది కదా, ఇది ఇంకో ఎక్స్ట్రా డిఫ్యూజర్ వచ్చింది లైట్ బాక్స్కి. అంటే 2 టైప్స్ వచ్చినాయి కదా, ఒకటి కొంచెం వామ్, కొంచెం కూల్. అయితే మీకు ఏది కావాలంటే అది పెట్టవచ్చు. నేను యూజువల్లీ స్కిన్ టోన్స్కి వామ్ కలర్ది బాగుంటుందని వామ్దే పెట్టాను. ఇది బోవెన్స్ మౌంటే ఉంది. ఈ రిఫ్లెక్టర్ తీసేసి మీరు దీనికి అటాచ్ చేసుకొని ఇట్లాంటి లైట్ స్టాండ్ ఉంది కదా, ఈ లైట్ స్టాండ్ పైన ఇట్లా పెట్టేయచ్చు. అంటే దానికి సపరేట్ స్టాండ్కి ఒక మౌంట్ కూడా ఇచ్చారు కదా, అది కూడా టిల్ట్ మౌంట్ ఇచ్చారు. అంటే మీరు లైటింగ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, యాంగిల్ కూడా బాగుంది. సాఫ్ట్ బాక్స్ కూడా, లైట్ బాక్స్ 45x45 సైజ్ది. ఈజీ ఇది ఇన్స్టలేషన్ కూడా. బర్న్స్ మౌంట్ ఉంది మీకు, సాఫ్ట్ డిఫ్యూజ్డ్ లైటింగ్ ఉండేసి. ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్లో ఒకసారి దీనికి కూడా పెట్టి చూపించేస్తాను, మీకు ఐడియా వస్తుంది దీని సాఫ్ట్ లైటింగ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఫోన్ తోటి కూడా కంట్రోల్ చేసి చూపించేస్తాను. ఇది మన అపర్చర్ది అమెరాన్ సిరీస్లో 60D లైట్. దీనికి బ్యాటరీ తోటి మీరు మీ బ్యాటరీ కెపాసిటీ ఇంకా ఎన్ని బ్యాటరీస్ ఉన్నా మీరు అవుట్డోర్స్లో, ఇంకా ఈవెన్ ఇది జస్ట్ మీ బ్యాక్ ప్యాక్లో, మీ కెమెరా బ్యాగ్లో కూడా ఎక్కడనో ఒక మూలకు పడేస్తే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ జంగల్లో వెళ్ళినా కానీ మీకు లైటింగ్ అవసరం ఉంటే తీసి యూజ్ చేయొచ్చు. ఇంకా యాప్ నుంచి కంట్రోల్ అంటే నేను ఒక పని చేస్తాను. ఇది మీరు నాబ్ తిప్పితే మీకు ఇంటెన్సిటీ 0 to 100% ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లేలో నేను పుష్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లేలో ఇట్లా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. మీకు డిస్ప్లేలో ఇక్కడ ఎంత ఇంటెన్సిటీ ఉంది కనపడుతుంది ఇట్లా. లేకపోతే ఇది మీరు రొటేట్ చేసి కూడా తగ్గించుకోవచ్చు. అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఒకటి బ్లూటూత్ రీసెట్కి ఒక బటన్ ఉంది, అది నొక్కితే మీరు మొబైల్లో సైడస్ లింక్ అనే యాప్ ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి కంట్రోల్ చేయొచ్చు. అది కూడా ఒకసారి జస్ట్ చూపించేస్తాను నా మొబైల్ ఫోన్ తోటి.
మొబైల్ తోటి ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది బ్లూటూత్ నుంచి. యాప్ ఓపెన్ చేసి ఒకసారి రీకనెక్ట్ నొక్కేయాలి. అంటే చాలాసేపు అయింది, నేను మార్నింగ్ ఎప్పుడో కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ లైఫ్ 8 అవర్స్ అని చూపిస్తుంది ఇక్కడ. సింపుల్ యాప్ ఇది యాక్చువల్గా. 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ అని చూపిస్తుంది. ఇంకా ఇందులో ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు 36.4% ఉంది. ఇట్లా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ నుంచి. ఇంకా ఎఫెక్ట్స్ అంటే అవి కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. వచ్చేసి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు స్ట్రోబ్ ఎఫెక్ట్ అంటే ఇట్లా స్ట్రోబ్ ఎఫెక్ట్, పల్సింగ్, ఇది పల్సింగ్ అంటే హార్ట్ బీట్ లాగా. ఇది టీవీ ఎఫెక్ట్ అంటే టీవీ ముందు కూర్చుంటే టీవీ స్క్రీన్ నుంచి మన ఫేస్ మీద లైట్ ఎట్లా పడుతుందో ఆ టైప్ ఎఫెక్ట్. ఇంకా ఇది వచ్చేసి లైట్నింగ్ అంటే ఉరుముల మెరుపుల్లాగా, ఇలాంటి లైట్నింగ్ ఎఫెక్ట్ ఇది. ఇది వచ్చేసి ఫాల్టీ బల్బ్ అంటే హారర్ మూవీస్లో అట్లా చూపిస్తారు కదా, బల్బ్ ఫాల్ట్ ఉంటే మీకు ఎట్లా వస్తుంది అనేది. ఇంకా ఇది ఫైర్ వర్క్స్. ఇదేంటంటే మీకు జస్ట్ 5600 ఒకటే డే లైట్ కలర్ టెంపరేచర్ ఉంది కాబట్టి జస్ట్ ఇంటెన్సిటీలోనే అది 8 డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ది మీకు అంటే చూపిస్తుంది. ఫ్రీక్వెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి పపరాజీ అని చెప్పి, ఇది అంటే కెమెరా ఫ్లాషెస్, ఎవరన్నా విఐపి వచ్చినప్పుడు, స్టార్ వచ్చినప్పుడు కెమెరాస్ ప్రెస్ వాళ్ళు తీస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్. ఇంకా ఫ్రీక్వెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యాక్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెడితే ఫాస్ట్గా కొడుతూ ఉంటుంది, అంటే రిపీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు ఫ్రీక్వెన్సీ తక్కువ పెట్టుకుంటే చాలా అంటే స్లో ఉంటుంది, అట్లా ఎప్పుడో ఒకసారి కొడుతూ ఉంటుంది. ఇది ఎక్స్ప్లోజన్ అంటే బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినట్టు. ఇది ఫ్రీక్వెన్సీ పెంచి చూపిస్తాను మీకు. ఇవన్నీ ఎఫెక్ట్స్. సింపుల్ యాప్, ఇట్లా ఏమీ లేదు ఇందులో, చాలా సింపుల్ యాప్ ఉంది. జస్ట్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంటెన్సిటీ. అది ఇది 20%, 40%, 60%, 80%, 100%. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. యాక్చువల్గా నాకు చాలా ఈజీ ఇది నాకు వర్క్ చేసుకోవడానికి. ఇంకా ఫ్యూచర్లో నేను ఒకసారి మీకు ఒక పని చేస్తాను, లైట్ బాక్స్ కూడా దీనికి పెట్టి చూపించేస్తాను. చాలా యూస్ఫుల్ ఇది యాక్చువల్గా వీడియోస్ తీసుకునే వాళ్ళ కోసము. ఇది కాస్ట్ వచ్చేసి దీన్ని 21,000 రూపీస్ ఉంది అమెజాన్ ఇండియాలో. కాకపోతే కొంచెం అంటే అపర్చర్ బ్రాండ్వి కాస్ట్లీగా ఉంటాయి. ఇదివరకు నేను 120D వాడాను కదా, అది స్టార్టింగ్లో కొన్నప్పుడు అది మొత్తం నాకు కంప్లీట్ లైట్ బాక్స్ సాఫ్ట్ బాక్స్ తోటి కలుపుకొని ₹1,00,000 పడింది అప్పుడు. ఎప్పుడంటే అరౌండ్ 4.5 years బ్యాక్. ఇప్పుడు తగ్గొచ్చు ప్రైస్, దానిది కూడా ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అది 4.5 years నుంచి ఇప్పుడు నేను డైలీ షూటింగ్ చేసేది అపర్చర్ 120D లైట్లోనే. 120D Mark 2 ఉంది నా దగ్గర, Mark 1 రెండు ఉన్నాయి. అందుకే అపర్చర్ లైట్స్ అంటే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఎన్నో సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను కదా, ఎప్పుడు ఒక్క రోజు కూడా సతాయించలేదు. ఇంకా మీరు రిమోట్ కంట్రోల్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ లైట్ అయితే మీరు ఈవెన్ మొబైల్ యాప్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ లైట్స్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఫీచర్స్ ఇట్లా హ్యాండ్ హెల్డ్ యూసేజ్కి బాగుంది. ఇంకా దీనికి మీరు అంటే సాఫ్ట్ బాక్స్ ఇట్లా వాటికి పెట్టుకోవడం హెవీ అయిపోతుంది కదా, అట్లా కాకుండా జస్ట్ అంబ్రెల్లా పెట్టడానికి కూడా మీకు ఇక్కడ ఒక నట్ ఇచ్చేసి మీకు ఇక్కడ హోల్ ఇచ్చాడు. మీరు జస్ట్ అంబ్రెల్లా పెట్టి కూడా వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి చాలా పనికి వస్తుంది. యాక్చువల్గా నేను చెప్పాలంటే దీన్ని వీడియో లైట్ అంటారు కానీ నేను ఫోటోగ్రఫీకి కూడా ఎక్కువ ఇదే వాడతాను. ఎందుకంటే నాకు మ్యాక్సిమం ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఫోటోగ్రఫీలో స్ట్రోబ్ లైట్స్, ఫ్లాష్ లైట్స్ వాడుతున్నప్పుడు ఐస్ క్లోజ్డ్ వస్తాయి చాలామందికి. ఇవాళ రేపు మంచి కెమెరాస్ సూపర్ సెన్సిటివ్ వచ్చినాయి, మీకు నాయిస్ కూడా లేకుండా ఎంతంటే అంత ఐఎస్ఓ వెళ్ళొచ్చు. కాబట్టి ఇట్లాంటి కంటిన్యూస్ ఎల్ఈడి లైట్సే బెటర్. దీంట్లో మీకు ఏంటంటే ఫోటోగ్రఫీ చేసినప్పుడు మోస్ట్లీ ఐస్ క్లోజ్డ్ రాదు, ఇంకా ఎక్స్ప్రెషన్ చేంజ్ రాదు, మీరు న్యాచురల్గా క్యాండిడ్ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అదే ఫోటో ఫ్లాష్ స్ట్రోబ్ ఉందనుకోండి, ఆ చక్మని కొట్టేసరికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఐస్ బ్లింక్ అవుతాయి, అవన్నీ హెడేక్ ఉంటుంది. ఇప్పుడు ముందంటే లైటింగ్ తక్కువ ఉంటే గలీజ్గా వచ్చాయి ఫొటోస్, అంటే నాయిస్ తోటి కలర్ సాచురేషన్ తగ్గిపోయి అట్లా వచ్చేది. ఇవాళ రేపు ఒక్కటికి మించి ఒక్కటి కెమెరాస్ వచ్చినాయి కాబట్టి ఈవెన్ నేనైతే ఫోటోగ్రఫీ కోసము ఇలాంటి లైట్సే మోస్ట్లీ యూజ్ చేస్తాను. మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టేస్తాను, 100% పెట్టేసి ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉంటాను ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు. చాలా బాగా వస్తాయి. అయితే ఫోటోగ్రఫీకి కూడా ఇది మీరు వీడియో లైట్ అని అనుకోకండి. మీరు ఈవెన్ స్టూడియోలో కూడా చిన్న చిన్న స్టూడియోస్లో కూడా పాస్పోర్ట్ ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఇలాంటి ఒక 2 లైట్లు పెట్టుకుంటే, ఒకటి కీ లైట్, ఒకటి ఫిలిం లైట్ లాగా పెట్టుకుంటే పోర్ట్రేట్స్, పాస్పోర్ట్స్ మస్తు తీయొచ్చు. ఒకసారి సాఫ్ట్ బాక్స్ పెట్టి చూపించేస్తాను మీకు. దీనికి సాఫ్ట్ బాక్స్ పెట్టడం కూడా చాలా ఈజీ. దాంతోపాటు ఇది ట్రైపాడ్కి పెట్టే మౌంట్ ఇచ్చారు కదా, ఆ మౌంట్ది మీరు ఇక్కడ ఫిక్స్ చేసేసుకొని జస్ట్ ఈ మౌంట్ దానిపైన పెట్టేస్తే, దీనిపైన ఇది పెట్టేసి మీకు కావాల్సిన యాంగిల్ మీరు టిల్ట్ చేసుకోవచ్చు.
దీనిపైన ఇట్లా పెట్టేసి టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా సాఫ్ట్ బాక్స్ అంటే బోయన్స్ మౌంటే కాబట్టి మీ దగ్గర ఉన్న పాత యాక్సెసరీస్ అన్నీ పనికొస్తాయి మీకు. జస్ట్ ఇది మీరు తీసేసి ఇంతే సింపుల్గా ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లా లైటింగ్ ఆన్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ మీ ఈజీ టు క్యారీ, ఎక్కడంటే అక్కడ పట్టుకెళ్ళొచ్చు. పవర్ తోటి పని లేదు, బ్యాటరీ పైన రన్ అవుతుంది, డీసీ పైన. ఇంకా మీ దగ్గర బ్యాటరీస్ ఎక్స్ట్రా ఉంటే ఎంతసేపు షూటింగ్ అయినా చేసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ కూడా అంటే ఎక్కువ ఏం బ్యాటరీస్ డ్రా చేయట్లేదు, అది చాలా బాగుంది. అంటే మీకు ఈ చిన్న బ్యాటరీస్ పెడితేనే నేను టోటల్గా అప్పటి నుంచి ఒక 1.5 అవర్ నుంచి యూస్ చేస్తున్నా. నా బ్యాటరీస్ బాగానే ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నాకు ఈజీగా 2 అవర్స్ వచ్చేలాగా ఉన్నాయి. ఇంకా ఎన్పిఎఫ్ సిరీస్లో పెద్ద బ్యాటరీలు పెడితే మీకు చాలా కంటిన్యూస్గా వాడవచ్చు. ఎట్లా అనిపించింది మీకు ఇది అపర్చర్ది అమెరాన్ సిరీస్ది కంప్లీట్ లైటింగ్ కిట్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. చాలా స్పెషల్ లైట్, అందుకే నాకు ఇంట్రెస్ట్ అనిపించి రాగానే ఇమ్మీడియట్, ఇంకా వేరే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి కానీ ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇమీడియట్ ఫస్ట్ ఇది అన్బాక్స్ చేస్తున్నాను. ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇది తీసేస్తాను ఒక్క సెకండ్. ఇంకా ఈ లైట్ మీకు నచ్చిందా లేదా అది కూడా రాయండి. ఇంకా అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.